ఇప్పుడు ఈ భూమి మీకు దక్కకపోతే ఏం పరిస్థితి? నాకు సావే పరిష్కారం సార్. నా భర్త చచ్చిపోయిన డబ్బులు తర్వాత లారీ ఉంటే అమ్ముకొని నా బంగారం కూడా బ్యాంకులో పెట్టుకొని నేను కొనుగోలు చేశాను సార్. నా బిడ్డకు ఆధారం ఉంటుంది రేపు అని చెప్పి నేను కొనుగోలు చేశాను సార్. ఈ రకంగా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. నాకు సావే పరిష్కారం సార్. ఇంకా నాకు నెల నెల ఇతంతో పెన్షన్ వస్తుంది సార్. జిరాక్సులకు పెడుతున్నా, తిరుగుడుకు పెడుతున్నాను సార్. నేను అంతకంటే ఇంకా నేనేం చేయగలుగుతాను చెప్పండి సార్. అంటే మీరు కాగితాలు పెట్టడమే మీ పని అయిపోయింది. మరి ఎవరు నాకు న్యాయం చేయట్లేదు సార్. నేను 2023 నుంచి పోరాడుతానే ఉన్నాను సార్. ఏం దౌర్జన్యం తల్లి ఇది? మీరు పొలం కొంటే మీరు సుధాకర్ మీద సుధాకర్తో పోరాటం చేయాల్సింది పోయి మీ మీద వచ్చేసి కర్ర తీసుకువచ్చి తల మీద కూడా కొట్టింది సార్ ఆవిడ. ఆ కొట్టిన రోజు కేసు పెడతాకి వెళ్ళాను సార్ చంద్రపాడు పోలీస్ స్టేషన్కి. నాకంటే ముందే వెళ్ళిపోయి ఆవిడ నా బిడ్డ మీద రేపు కేసు పెట్టింది సార్. ఇప్పుడు పోలీసుల మద్దతు మీకుందా? మీపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం లేదు చేస్తున్నారు? లేదు సార్, పోలీసు వాళ్ళకే ప్రెజర్ ఉందంట సార్. వాళ్ళకేం ప్రజలు వాళ్ళు వేసుకుంది కాకి డ్రెస్ కదా, మర్చిపోతున్నారు. లేదంట, మేము ఇక్కడ సీట్లో కూర్చుంటే మాకు నుప్పుల మీద కూర్చున్నట్టుందమ్మా. డీల్ జరుగుతుంది సార్ అక్కడ. నాకు 2 లక్షలు ఇస్తానని చెప్పి కానిస్టేబుల్ డీల్ చేశాడు. ఆ విషయం నేను అందరికి అర్జీలు పెట్టుకున్నా. మీరు ఎప్పుడైనా వైసీపీ జెండా పట్టుకొని తిరిగారా? అసలు ఏనాడు లేదు సార్. నేను మరి మీ పైన వైసీపీ ముద్ర ఎందుకు వేశారు? అంటే ఇప్పుడు అవతల టీడీపీ ఉంది కదా సార్, టీడీపీ వాళ్ళే కదా ఇదంతా చేసేది. నాకు వైసీపీ ముద్ర ఎత్తేనే కదా నాకు న్యాయం జరగకుండా ఉండాలి. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళలేకపోయిందా? అక్కడికి వెళ్ళాను సార్. మా ముందే పవన్ కళ్యాణ్ గారు 5 సార్లు వెళ్ళాను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. నోరున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే అధికారం. ఇది మనం వింటూనే ఉన్నాం కదా. అయితే ఏమీ లేని వారిది కంఠశోష అవుతుందన్నమాట. ఎవరూ పట్టించుకోరు వారిని. వారికి అన్యాయం జరుగుతున్నా వారికి నోరు ఉండదు, బలము ఉండదు కాబట్టి వారిది కంఠశోష అవుతుంది. వ్యవస్థలో వీరిని పట్టించుకునే వారు ఎవరు? ఇలాంటి అభాగ్యులకు తోడుండేది ఎవరు అంటే ప్రభుత్వమే. మరి ఆ ప్రభుత్వమే కళ్ళు మూసుకుంటే మరి ఎవరి దగ్గరికి వెళ్తారు? వారికి న్యాయం ఎవరు చేస్తారు అన్నది మనం అందరూ కూడా ప్రశ్నించుకోవాలి. ఇందుకు ఉదాహరణే విజయవాడకు చెందిన కొప్పూరి సూర్యలక్ష్మి గారు. ప్రస్తుతం మన ఇట్స్ యూటీవీ స్టూడియోలో ఉన్నారు. ఆమెకు జరిగిన నష్టం, ఆమెకు వచ్చిన కష్టం గురించి ఆమె మాటల్లోనే ఉంటాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ మీ పూర్తి పేరమ్మా? కొప్పరావురి సూర్యలక్ష్మి అండి. కొప్పరావురి సూర్యలక్ష్మి. ఓకే అమ్మా, ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి? ఏదో నాకు ల్యాండ్ ఇష్యూ ఉంది అని చాలా రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు మీరు. ఓకేనా, ఈరోజు వచ్చారు మీరు స్టూడియోకి వచ్చారు నేరుగా. ఏం అసలు ఏంటి అసలు మీ స్వగ్రామం ఎక్కడ? మీకు వచ్చిన నష్టం ఏంటి, కష్టం ఏంటి ఒకసారి చెప్పమ్మా. నా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామం సార్. నా భర్త గిరిధర్రావు అండి. కొప్పరావురి గిరిధర్రావు. ఏం చేసేవారు ఆయన? ఆయన బిజినెస్ చేసేవాడు సార్. ఏం బిజినెస్ అమ్మా? సున్నం బిజినెస్ సార్. సున్నం బిజినెస్ చేసేవారు. కోవిడ్ వలన 2021లో చనిపోయారు సార్. 2021లో చనిపోయారు. ఓకే. ఎంతమంది సంతానం మీకు? నాకు ఒక బాబు సార్. ఓకే. ఏం చదువుతున్నాడు బాబు? ఎంబీఏ అయిపోయిందండి. ఎంబీఏ అయిపోయింది తల్లి. అయితే నేను మా ఆయన చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి సార్. ఇన్సూరెన్స్ డబ్బులు? లారీ ఉంటే ఒకటి లారీ అమ్ముకున్నాం సార్. నా గోల్డ్ బ్యాంకులో పెట్టుకొని నేను చందలపాడు మండలం వేటూరు గ్రామంలో ఎకరం 2 సెంటు కొనుగోలు చేశాను. అది నందిగామ నియోజకవర్గం కదమ్మా? అవును సార్. ఓకే. నువ్వు కాపురం ఉండేది ఎక్కడ తల్లి ఇప్పుడు? నేను దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామం అండి, మంగళగిరి నియోజకవర్గం. ఇది మంగళగిరి నియోజకవర్గం. నువ్వు కాపురం ఉంటాను సార్. స్థలం కొనింది అక్కడ? అక్కడ సార్. ఎంత భూమి కొన్నావమ్మా? ఎకరం 2 సెంట్లు సార్. ఎకరం 2 సెంట్లు. మెట్ట భూమి సార్. మెట్ట భూమి. ఎవరి దగ్గర కొన్నావు? నా ఆయన సుధాకర్ దగ్గర సార్. నా ఆయన సుధాకర్. ఎప్పుడు కొన్నావు తల్లి? 2023 జూన్ 9వ తారీఖు సార్. డాక్యుమెంట్ ఉందా తల్లి? ఉంది సార్. చూపెట్టండి డాక్యుమెంట్. ఇదేనా తల్లి డాక్యుమెంట్? అవును సార్. ఓకే. ఇవి తల్లి విక్రయ దస్తావేజు 8,67,000 రూపాయలు విలువ గల మెరక భూమి విక్రయ దస్తావేజు 2023 సంవత్సరం జూన్ నెల 9వ తారీఖున గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామ కాపురస్తులు కొప్పరావూరి గిరిధర్రావు గారి భార్య కొప్పరావూరి సూర్యలక్ష్మి, వయసు 40 సంవత్సరాలు. వ్రాయించి ఇచ్చిన వారు కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్ భవానీపురం డోర్ నంబర్ 202 ఫేజ్ 3 హెచ్బి కాలనీ. కాపురస్తుడు నాయని వెంకటేశ్వరరావు కుమారు, నాయని సుధాకర్, వయసు 49 సంవత్సరాలు. వ్రాయించి ఇచ్చిన మెరక భూమి విక్రయ దస్తావేజు ఇది. ఓకే. నాయన సుధాకర్తో మీరు కొన్నారమ్మా? అవును సార్.
ఆయన ఎవరితో కొన్నారు? కరణం గంగయ్య దగ్గర కొన్నాడండి. కరణం గంగయ్యతో. ఆ, ఆ డాక్యుమెంట్ ఉందా తల్లి? ఉంది సార్. ఇవన్నీ ఒరిజినలే కదా తల్లి? డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినలే సార్. ఇవన్నీ కూడా ఒరిజినలే. ఒరిజినలే సార్. విక్రయ దస్తావేజు 9,98,000. వీటికి వచ్చేసరికి తగ్గింది ఇది. అది పొలం ఎక్కువ. ఓహో, ఇది పొలం ఎక్కువ ఉందా? ఇది తక్కువ ఉంది. దాంట్లో కొంత మీకు అమ్మాడు ఇతను. అమ్మాడు సార్. ఎక్కువ పొలం కొనివిలతో ఇతను సుధాకర్ మీకు నాకు కొంత ఎకరం అమ్మాడు. 2 ఓకే సెంట్లు ఓకే డివైడ్ చేసి అమ్మాడు ఓకే. సార్. 9,99,000 స్థిరాస్తి షేర్ మేరకు వాయించుకుని కృష్ణా జిల్లా అర్బన్ బోర్నామూరు బి కాలనీ కార్పొరేషన్ నాయన వెంకటేశ్వర కుమార్, నాయన సుధాకర్ వారు, వయసు 42 సంవత్సరాలు, ఆధారు. ఇది ఎప్పుడుది? 2015 అవును సార్. నవంబర్ 23, 2015 ఇది. ఉమ్. వ్రాయించి ఇచ్చినవారు కృష్ణా జిల్లా చంద్రపాడు మండలం ఏటూరు గ్రామం, నివాసం డోర్ నంబర్ 79, కాపురసుడు కరణం కృష్ణయ్య గారి కుమారుడు కరణం గంగయ్య గారు, వయసు 69 సంవత్సరాలు. ఓకే తల్లి, బాగుంది. కరణం గంగయ్య నుంచి నాయన సుధాకర్ ల్యాండ్ కొన్నారు. అందులో కొంత భాగము ఎకరం 2 సెంట్ల భూమిని మీకు 8,67,000 అక్షరాల 8,67,000 రూపాయలకు మీకు విక్రయించారు. అవును సార్. బాగానే ఉంది కదా తల్లి, భూమి కొన్నారు, ఎకరం 2 సెంట్లు బాగానే ఉంది కదా. మరి ఏమైంది? అక్కడే వచ్చింది సార్. వాళ్ళు మేము అమ్మలేదని చెప్పి మా మనవాళ్ళకి రాశారు. ఎవరికి అమ్మలేదు? కారణం గంగయ్య నాయన సుధాకర్కి అమ్మలేదు ఆ, అని చెప్పి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి నన్ను చేలో నేను ఉండగా నా మీద దాడి చేసి ఆ, నా బిడ్డని మీద కూడా రేపు కేసులు పెట్టి ఆ. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి కోర్టుకు కూడా వేశారు సార్. వాళ్ళు 2023 ఆగస్టులో వేశారు. కరెక్టేనమ్మా. ఇప్పుడు నువ్వు సుధాకర్తో కొన్నావు కదా, కొన్నాను సార్. సుధాకర్ ఏమంటున్నాడు? సుధాకర్ని కూడా పార్టీని చేసి వేశారు సార్. ఎవరు వెళ్ళినా చేనుకాడికి మేము అమ్మామని ఎవరు వెళ్ళినా పోలీసు అండ చూసుకొని, ఎమ్మెల్యే గారు అండ చూసుకొని ఆ, మరి ఆమె ఎవరి మీదైనా రేపు కేసులు పెడుతుంది సార్. ఆమె ఎవరు? కరణం గంగయ్యకి ఏమవుతుంది? ఆమె కోడలు అవుతుందండి. కరణం గంగయ్యకి కోడలు. కోడలు అవుతుంది. ఆవిడ కేసులు పెడుతుంది. అందరి మీదకి రేపు కేసులు పెడుతుంది. అందుకోసం అతను దడిచి అతనికి ఒక కూతురు ఉంది. ఇట్లా ఇబ్బంది అని అతను కూడా పార్టీని చేసిందిగా రావట్లేదు. ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్. అన్ని ఒరిజినలే సార్. సుధాకర్ని పార్టీని చేసింది, గరణం గంగయ్యని కూడా పార్టీ చేసింది సార్ తెలివితేటలతో. మామను కూడా పార్టీ చేసింది. పార్టీని చేసింది. మళ్ళీ వాళ్ళందరూ ఏకమై నా మీద ఆమె ఎందుకు చేసింది? ఆ పొలం ఆమెకేం సంబంధము? వాళ్ళ వాళ్ళ బిడ్డల కంట వీలునామా రాశాడంట. కరణం గంగయ్య 2013లో మా కొడుకులు ఇద్దరికి వీలునామా రాశాడు, నన్ను గార్డెన్ గా పెట్టాడు అని చెప్పి ఆమె వాళ్ళ కూడా పార్టీని చేసింది. 2013లో నాకు వీలునామా రాశాడు, కానీ 2015లో నాయన సుధాకర్కి అమ్మాడు, ఇది చెల్లదు అని చేసింది. చేసి ఏకమై నా మీద మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి వస్తారు నా మీద. అది ఆ వీలునామా ఒరిజినల్ కాదని ఎలా అంటారు మీరు? నాకు సబ్ రిజిస్టార్ గారు ఇచ్చారు సార్. అది మేము ఆ డాక్యుమెంట్లు ఏ సబ్ రిజిస్టారు? కంకిపాడు సబ్ రిజిస్టార్. కంకిపాడు సబ్ రిజిస్టార్ ఇచ్చాడు మీకు. కంకిపాడులో కొన్నామని డాక్యుమెంట్లు తీసుకొచ్చారు సార్. అవి చూస్తే అది రిజిస్ట్రేషన్ అన్ రిజిస్ట్రేషన్. ఇవి ఏంటా అని చూస్తే దాని మీద ఏమి స్టాంపులు లేవు, ఏమి లేవు. నేను సబ్ రిజిస్టార్ గారికి నాకు అనుమానం వచ్చి సమాచార చట్టం కింద నేను ఆయనకు లెటర్ పెట్టుకున్నా. ఆయన అసలు 2013లో మీ డాక్యుమెంట్లు అమ్మలేదు, మా రిజిస్టార్ ఆఫీస్ నుంచి మేము రిలీజ్ చేయలేదు, ఇవి 5 ఉంటారంట ఈ డాక్యుమెంట్లు దొంగ అమ్మే వాళ్ళు నిజావాడలో. వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుకున్నారు, ఒకడు చనిపోయాడు, 2 జైల్లో ఉన్నారు, 2 పారిపోయారని ఆయన నాకు రిపోర్ట్ ఇచ్చారు సార్ సబ్ రిజిస్టార్ గారు. మరి మీరు దాన్ని పెట్టుకొని కోర్టుకు వెళ్ళలేదా? దాన్ని కోర్టులో అంటే నేను కోర్టులో వేసిన తర్వాత నాకు ఐడియా వచ్చి నేను సబ్ రిజిస్టార్ గారికి పెట్టాను సార్. మన రిటర్న్ స్టేట్మెంట్ చేయొచ్చు. అది మీరు పొలం కొన్నాక ఊరికే పెట్టారు, ఏమన్నా సాగు చేశారమ్మా? సుబాబులు వేసాను సార్. సుబాబులు వేశారు అంటే సుబాబులు వేసిన తర్వాత ఆ పొలంలో మీరు సాగు చేస్తున్నారు, సుబాబులు పంట వేశారని వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఉద్యానవన శాఖ అధికారులు ఎవరైనా మీకు పత్రం ఏమైనా ఇచ్చారమ్మా? సార్ నా పేరు సుబాబులు ఈ క్రాప్ అయింది సార్ నాకు. ఓకే, ఎవరు ఇచ్చారు పేపర్ మీకు? అలా నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిందమ్మా? ఉందా పేపర్? ఉంది సార్, దానిలో ఉంది. కాకపోతే నాకు పాస్బుక్ చూపిస్తా, అది ఉన్నా నేనే సాగు చేస్తున్నట్టు ఉంటుంది సార్. రెవెన్యూ ఆఫీస్లో రెవెన్యూ వాళ్ళు నేను భూమి మీద ఉన్నట్టుగా నాకు పట్టా పాత పాస్బుక్ కూడా ఇచ్చేసారు సార్. మీరు భూమి మీద ఉండగా. ఓకే. ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజన్ మండలం చందర్లపాడు ఏటూరు గ్రామం, ఖాతా నంబర్ 1936, పట్టదారు పేరు కొప్పరావురి సూర్యలక్ష్మి, భర్త పేరు గిరిధర్రావు, ఫిమేలు, చిరునామా చింతలపూడి దుగ్గిరాల. ఓకే. ఆధార్ నంబరు, మొబైల్ నంబరు కేఎస్ లక్ష్మి. ఓకే. కొప్పవరపు సూర్యలక్ష్మి కేఎస్ లక్ష్మి అంటారు. ఓకే అమ్మా, మరి ఏమైంది అసలు ఇష్యూ? మళ్ళా ఇప్పుడు ప్రస్తుతము మీరు సుబాబులు సాగు చేశారు, అంతా అయింది, ఆ పంట ఏమైంది? మళ్ళీ ఆ పంట మొన్న 2వ నెల 23వ తారీఖు పంట కొట్టేసి అమ్మేసుకుంది సార్.
మీరు సాగు చేసిన పంటను మీ కష్టాన్ని వాళ్ళు అమ్ముకున్నారు. అమ్మేసుకుంది సార్ ఆమె. మరి మీరు పోలీసులు ఎవరిని ఆశ్రయించలేదా తల్లి మీరు? వెళ్తున్నాను సార్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ, మాకు పొలిటికల్గా ఇక్కడ ప్రెజర్ ఉంది, ఆ, మేము ఏమి చేయలేము, ఆ, ఏమన్నా ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోమంటున్నారు. కోర్టు నుంచి ఆర్డర్ ఇంత తేలిగ్గా రాదు సార్, ఆ, నా పంట నష్టపరిచింది, ఆ టైంలో నేను టైఫాయిడ్ జ్వరంలో ఉన్నా సార్ అన్న. ఆ. ఎవరిని అడిగినా వాళ్ళు ఊళ్ళో వాళ్ళని ఒక 10 మందిని పోగేసి ఆమె సాగు చేస్తుందని చెప్తుంది, మేమేం చేయమమ్మా, ఉన్నో నరసింహరావు ఎమ్మెల్యే పక్కన ఉంటాడు అనుచరుడు, ఆయన ఎవరు ఉన్నం నరసింహారావు మళ్ళా? మేనమామ వరుస అవుతాడు సార్. ఓకే. వాళ్ళిద్దరు కలిసి కోర్టులో వేసింది, ఎందుకంటే 50-50 వస్తే పంచుకుందామని ఆ, ఈమెను అడ్డం పెట్టి ఉన్నో నరసింహరావు కోర్టుకి వేయించారు సార్. దొంగ డాక్యుమెంట్లో కూడా సృష్టించింది ఉన్నో నరసింహరావు, సాక్షి సంతకాలు అన్ని నువ్వు ఎలా చెప్తావు అంత గట్టిగా ఉన్నం నరసింహారావు సార్, దొంగ సంత- సర్టిఫికేట్ సృష్టించాడని దొంగ ఉన్నాయి సార్, డాక్యుమెంట్స్? సాక్షి సంతకాలు అన్నీ ఉన్నాయి సార్ ఆయన. ఆ, మీకు ఎక్కడ లభించాయి ఇవన్నీ? మేము కోర్టులో వేసింది కదా సార్ అవి ఆ, నాకు, ఆ. అవి నేను కోర్టులో జిరాక్స్ తీసుకున్నాను సార్. ఆ, తీసుకుంటే దానిలో ఉన్నో నరసింహరావు, ఉప్పుటూరు వెంకట్రావు వీళ్ళందరూ కలిసి సాక్షి సంతకం పెట్టి ఆమెను ఇది పెట్టి కాగితాలు సృష్టించారు సార్. ఆ, అది ఉన్నో నరసింహరావుని కూడా పార్టీని చేయమని పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఆయన కనుక మేము పార్టీని చేస్తే కేసు ముందుకు నడవదు, ఎమ్మెల్యే మమ్మల్ని ఊరుకోదు, ఆ, మేము ఆయన పెట్టం, కావాలంటే మీరు కోర్టులో యాడ్ చేసుకోండి, కరణం గంగయ్య మీద కేసు కడతామన్నారు. ఆ, నేను అది కూడా కడతాం, కారణం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళా, ఉదయరాణి గారు అని ఉంది, ఆ, ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకున్నా, మేడం ఇట్లా మా భర్త చనిపోతే వచ్చిన డబ్బులు పెట్టుకున్నాను అంటే, అప్పుడు ఎస్ఐకి సిఏ గారికి ఫోన్ చేసి చెప్పింది, ఉమ్. ఒక ఆడకూతురు భర్త చనిపోతే వచ్చిన డబ్బులకి కొనుగోలు చేసింది, అట్లాంటి వాళ్ళని మనం చూడాలి కదా, దేవుడు మెచ్చుతాడా, మీరు కేసు కట్టండి అంటే, ఎవరు ఎక్కడ కమిషనర్ ఈవిడ? విజయవాడ సార్. విజయవాడ కమిషనర్. ఆ. ఇప్పుడు అంటే రాజశేఖర్ బాబు ఉన్నారు. అసిస్టెంట్ కమిషనర్, మన సోమవారం assistant. సోమవారం అర్జీలు తీసుకుంటారు ఓకే, సార్ ఓకే. మేడం గారు. అసిస్టెంట్ కమిషనర్. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె నా కాగితాలు అన్ని చూసి, ఇది సబ్ రిజిస్టార్ గారు ఇచ్చాడు ఈ దొంగ డాక్యుమెంట్లు అని. ఆ సబ్ రిజిస్టార్ అంటే ఒక మెజిస్ట్రేట్ మండలానికి, ఆ, మరి ఆయన ఇచ్చినప్పుడు మనం ఎందుకు కట్టకూడదు అంటే, మేడం కోర్టులో ఉంది కదా ఇది అన్నాడు. అన్ని కోర్టులో ఉంటే సివిల్ మ్యాటర్ కోర్టులో ఉంది, ఆ. ఈ దొంగ డాక్యుమెంట్లు క్రిమినల్ది, మనం కట్టొచ్చు, ఉమ్. అన్ని కోర్టు మీద ఆధారపడవద్దు, నువ్వు కేసు కట్టండి అంటే, అక్టోబర్ 14వ తారీఖు పోయిన సంవత్సరం కేసు కట్టారు సార్. ఇద్దరి మీదే కేసు కట్టారు, నలుగురు మీద కట్టమన్నారు. ఎవరి మీద కట్టారు? కరణం గంగయ్య, కరణం మీద కట్టారు. ఆ, ఇంకా ఇద్దరు ఎవరు మీద కట్టాలని మీరు? ఉన్నవ నరసింహరావు అని ఉప్పుటూరు వెంకట్రావు. ఆ, వాళ్ళకేం పాత్ర దీంట్లో? వంత వాళ్లే చేసేసారు. ఈ డాక్యుమెంట్ లో సాక్షి సంతకం పెట్టింది కూడా వాళ్లే సారు. మరి మీరు ఇంత ఆధారాలు ఉన్నప్పుడు మరి నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారిని కలవలేదా? కలిశాను సార్, నేను స్టేట్ ఆఫీస్కి వస్తే ఆవిడని ఆ. కలిశాను నేను. ఆ, కలిసి నేను ఆ రోజు చెప్పే ఆమెకి, చెప్తే ఏంటమ్మా అంటే, ఈ డాక్యుమెంట్లన్నీ చూపించా, ఆ. అన్ని చదివింది ఆవిడ గారు. ఆ, చదివి అన్ని నీకే ఉన్నాయి అమ్మా అంది. ఆ, మేడం నాకే ఉన్నాయి, కానీ నాకు ఎవరు న్యాయం చేయట్లేదు మేడం అన్నా. ఆ. అన్నాక ఉన్నో నరసింహరావు అంటే, మీ పక్కనే ఉంటాడంట మేడం, అదే అంటే నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అంటున్నాడు మేడం అంటే, ఆవిడేమంటే, ఉంటే నేను ఇవన్నీ చేయమన్నానా అని అంది. ఆ. సరే మీరు ఇప్పటికన్నా నాకు న్యాయం చేయండి అంటే, సరే చూస్తానా అంది. అన్ని సెట్ ఆవిడ గారికి ఇచ్చాను, ఇచ్చినా తీసుకెళ్లి పక్కన పడేసింది. ఇప్పుడు వరకు నాకు న్యాయం చేయలేదండి మేడం గారు. పక్కన పడేసిందని ఎలా చెప్తారు మీరు? మరి నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రావాలి కదా సార్ అక్కడి నుంచి. ఓకే. అమ్మ మీ డాక్యుమెంట్లు చూసేంది మేడం గారు రమ్మంటుంది, లేకపోతే మీ డాక్యుమెంట్ల మీద ఆయన మీద నేను చర్య తీసుకుందని చెప్పి ఏదో ఒకటి నాకు చెప్పాలి సార్. 2024 జనవరి 29 ఇచ్చాను సార్ మేడం గారికి. సరే అమ్మా, మీకు తంగిరాల సౌమ్య గారి నుంచి, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి నుంచి మీకు ఎలాంటి స్పందన లేదు, న్యాయం జరగలేదు. జరగలేదు. మీరు మంగళగిరి నియోజకవర్గ ఓటర్ కదా మీరు? అవును సార్. మంగళగిరి నియోజకవర్గ ఓటర్ కదా, దుగ్గిరాల మండలం కదా మీరు? అవును సార్. ఓకేనా? ఆ ఓటర్ కదా. అవును. లోకేష్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి, మీ ఇలాంటి పేదల పక్షాన ఉంటారు ఆయన. ఓకేనా? మరి లోకేష్ గారి దృష్టికి తీసుకు ఆయననే న్యాయం చేస్తారు కదా వెళ్ళాను మీకు? సార్, ప్రజా దర్బార్కి వెళ్ళాను సార్. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారా? అంటే మాకంటే 10 మంది ముందుండగా లోకేష్ గారికి పని ఉందని ఆపేశారు. ఆ. ఆపేసినాక అందరు కలిసి మేము ఎక్కడి నుంచో వచ్చాము, మరి మా డాక్యుమెంట్లు తీసుకోవాలిగా, ఆ. 5ంటికి వచ్చాము, మా సమస్య పరిష్కరించిందంటే పిఏ గారు వచ్చాడు, ఆ. ఆయనకి డాక్యుమెంట్లు ఇచ్చాను సార్. ఇప్పటి వరకు నాకు ఏ స్పందన లేదు సార్ అక్కడి నుంచి కూడా. అంటే లోకేష్ గారి దృష్టికి పోయాలో లేవో తెలియదు కదా. ఆయన పర్సనల్ పిఏ గారు అంట సార్ ఆయన. ఆ. మరి నేను అన్ని పేరు తెలుసా ఆయన పేరు? తెలియదు సార్ నాకు ఆయన ఆ. పేరు. ఆ. ఇట్లాగ అన్ని డాక్యుమెంట్లు ఇచ్చాను సార్ నేను, ఆ రోజు కట్ట ఇచ్చాను. ఆ, అక్కడి నుంచి కూడా ఏం స్పందన లేదు సార్. ఓకే. ఆ. ఇప్పుడు ఏంటి అసలు మీరు కోర్టుకి వెళ్ళారా? ఏ కోర్టుకి వేశారు మీరు ఇప్పుడు? నందిగామ కోర్టులో ఉంది సార్ కేసు. నందిగామ కోర్టులో ఉందా? కోర్టులో వేసిన పిటిషన్లు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? లాయర్ గారి దగ్గర ఉన్నాయి సార్. కేసు నెంబర్ అయితే ఉంది సార్, కేసు నంబర్ ఎంత? 193 సార్, 2023 ఆ. ఆగస్టు 30వ తారీఖు సార్. ఏం దౌర్జన్యం తల్లి ఇది? మీరు పొలం కొంటే మీరు సుధాకర్ మీద, వాళ్ళు సుధాకర్తో పోరాటం చేయాల్సింది పోయి మీ మీద వచ్చేసి ఏంటి అసలుకి? ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? ల్యాండ్, మీ ల్యాండ్ మీకు దక్కాలి. మా ల్యాండ్ మాకు కావాలి సార్. నా బిడ్డ మీద కూడా మేము చేను కాడికి వెళ్ళి చేసుకుని చేలో సాగు చేసుకుంటే నా బిడ్డ మీద కూడా రేపు కేసులు పెడతాను సార్. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు, ఆ. నాకు ఒక బిడ్డ ఉన్నాడు. నా బిడ్డ భవిష్యత్తు కోసమైనా నేను పక్కకు తొలిగి ఉంటున్నాను సార్. అయినా నా మీద
కర్రలు తీసుకొని వచ్చి దాడి చేస్తుంది సార్. ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి సార్. ఆమె కర్ర తీసుకొచ్చి కొట్టిన వీడియో. దానికి కూడా పోలీసు వాళ్ళు కేసు కట్టడం లేదు సార్. ఆ. మాకిక్కడ ప్రెజర్ ఉంది. మేము కట్టలేము. మా వల్ల కాదు. మేము ఎవరు ప్రెజరు? ఎమ్మెల్యే గారు ఆమెకు సపోర్ట్ చేయడం లేదు అలాంటప్పుడు ఎవరు పోలీసులు ఎమ్మెల్యే పక్కన ఉన్నో నరసింహరావు గారు ఉంటారు సార్. ఆయన ఎమ్మెల్యే చేసి అన్ని చెప్పిస్తున్నాడు. వాళ్ళకేమి చెయ్యొద్దు. ఆమె ఎక్కడి నుంచో నరసింహరావు చెప్తే ఎమ్మెల్యే గారు వింటారా? వింటారు సార్. ఎమ్మెల్యే ఆవిడ విద్యావంతురాలు, ఆవిడ ఎందుకు వింటారు? వింటారు సార్. కోటయ్య గారు ఏరుబాబు అని ఉన్నాడు సార్. మొన్న స్టేట్ ఆఫీస్కి వెళ్ళాను నేను. స్టేట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ నాగరాజు గారు అని అతను ఉంటే కలవమన్నారు. కలిశాను ఆయనకి. ఇట్లా డాక్యుమెంట్లు ఇచ్చాను. ఇచ్చినాక వాళ్ళకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మరి ఏంటండి మరి లోకేష్ బాబు నియోజకవర్గం ఇట్లా సమస్య కోసం వచ్చారు అని అంటే, తప్పు ఇద్దరు పక్కన ఉంది, వదిలేసేయమన్నాడంట. ఆ మాటకి నాకేం చెప్తున్నాడంటే, అమ్మ ఇది ప్రతిపక్షం అయితే మనం చర్య తీసుకుంటాము, వాళ్ళు టీడీపీ వాళ్ళు అయిపోయారు, మేమేం చర్య తీసుకోమని అక్కడ ఉండేవాళ్ళు కూడా అదే మాట అంటున్నారు సార్. ఎంత దుర్మార్గం అమ్మా ఇది. టీడీపీ ఆఫీస్లో అవును సార్. సార్ మేము ఓట్లు వేస్తేనే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము ఓట్లు వేస్తేనే తంగిరాల సౌమ్య గారు ఎమ్మెల్యేగా గెలిచారు, మరి ఇక్కడ ప్రతిపక్షము అధికార పక్షం ఏముంది సార్, మాకు న్యాయం చేయండి అని అడగలేదా మీరు గట్టిగా? అది వాళ్ళకి అవసరం లేదు సార్. వాళ్ళకి అట్లా వాడు మన పార్టీ వాడా కాదా, వాడు మన పార్టీ వాడైతే తప్పు చేసినా సమర్థించుకుందాం ఆ లెక్కలో ఉండారు. కానీ ఇది న్యాయమే అన్యాయం లాగా లేదు సార్. అక్కడ ఏం లేదు అట్లా అసలు ఏం లేదు. మీరు నందిగామ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయన డాక్టర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు సార్ ఆయన దగ్గరికి. నేను ఆయన దగ్గరికి వాళ్ళ మద్దతు ఏమైనా కోరాల్సింది? అక్కడ లోకల్ నందిగామలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఫోన్లు చేసాము. ఫోన్లు చేస్తే వాళ్ళు ఏమంటారంటే, మేము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాం రమ్మన్నారు. సరే అని ఒక్క వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఫోన్ చేశా. వాళ్ళు ఆడున్నాం ఏడున్నాం అంటున్నారు. అదేమంటే వాళ్ళకి లోకల్గా వాళ్ళకి కొంచెం మగ ఇది అవుతుందని వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయితే మాకు ఇబ్బంది అవుతుందని ఇక వాళ్ళు కూడా సైడ్ అయిపోయారు. ఇక ఎందుకు లేని నేను ఇట్లా కాగితాలు తీసుకుని ఇట్లా నా చేతనైన వరకు నేను పోరాడుతున్నాను సార్. నేను ఇప్పుడు పోలీసుల మద్దతు మీకుందా? మీపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? లేదు సార్, పోలీసు వాళ్ళకే ప్రెజర్ ఉందంట సార్. వాళ్ళకేం ప్రెజర్? వాళ్ళు వేసుకుంది కాకి డ్రెస్ కదా, మర్చిపోతున్నారు. లేదంట, మేము సీట్లో కూర్చుంటే మాకు నుప్పుల మీద కూర్చున్నట్టుందమ్మా, మీకు తెలియదు కదమ్మా. మేము మీకు అక్టోబర్ 14 కేసు కట్టారు సార్ నాది. ఆ కేసు కడతాకే వాళ్ళకి ఎంతో దొంగ డాక్యుమెంట్ల మీద కేసు ఫైల్ చేశారు సార్. ఫైల్ చేస్తే ఆ కేసు కట్టినాకే వాళ్ళ మీద చాలా ప్రెజర్ వచ్చిందంట. అందుకోసమని ఇప్పుడు మేము పంట కొట్టేసినందుకు మేము కేసు పెట్టము. మాకు మా ఎంఆర్ఓ గారు వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాడంట సార్. ఎంఆర్ఓ గారు ఏమని ఇచ్చాడంటే 25 సంవత్సరాల నుంచి ఆమె పొజిషన్ లో ఉందని ఇచ్చారంట. సీతామహాలక్ష్మి ఆమెకు 20 ఏళ్ళు అయింది సార్ పెళ్లి అయ్యి. ఎంఆర్ఓ గారు నేను ఫోన్ చేసి అడిగాను సార్. కోటేశ్వరరావు గారండి. అయితే ఎంఆర్ఓ గారు మీరు ఆమె పొజిషన్ లో ఉందని ఇచ్చారంట. పాస్బుక్ ఈ క్రాప్ నాకు అయింది కదా సార్, మీరు అలా ఇవ్వటం ఏంటి సార్ అని అడిగితే ఈ క్రాప్ నీకు అయిందా, నాకు తెలియదమ్మా, ఆమె నీళ్ళ బిల్లులు తీసుకొచ్చిందమ్మా అన్నాడు. సార్ డాక్యుమెంట్లు రికార్డు ఏం అక్కర్లేదు సార్ రెవెన్యూలో మీకు, మరి రిజిస్ట్రేషన్లో ఎందుకు సార్ మీకు, ఏదో 10 మందిని పోగేసి నేనున్నానంటే మీరు ఇచ్చేస్తారు సార్, మీకు రికార్డు కావాలి కదా, నీళ్ళ బిల్లులు ఏంటి సార్, ఈ క్రాప్ రెవెన్యూలో నేనున్నాను సార్, ఈ క్రాప్ కూడా నాకే అయింది సార్ అన్న. సరే నేను ఎంక్వైరీ చేసి చెప్తానమ్మా అన్నాడు. ఇక నేను చేయలేదు సార్ ఆయనకి. మీడియా ఏం చేస్తుంది అక్కడ ఇంత అన్యాయం జరుగుతుంటే? సార్ నేను టీడీపీ ఆఫీస్కి వెళ్ళిన రోజు చాలా మీడియాలు ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు గారు వస్తున్నాడు అన్నారని వెళ్ళినాక నేను కాగితాలు పట్టుకొని ఉన్నా. ఎవరో మీడియా వాళ్ళు వచ్చారు. ఏంటమ్మా అన్నారు. నా పొలం కబ్జా చేశారు సార్ అన్న. అంటే అన్నాడు ఎవరో ఏ పార్టీ వాళ్ళు అన్నారు. టీడీపీ అన్న. అమ్మో మేమేమమ్మా అని వెళ్ళిపోయారు. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. సర్లే వాళ్ళకి ఏమన్నా పక్కకి వెళ్ళిపోయారా టీడీపీ పేరు చెప్తే? ఏమో ఏమమ్మా మేము అన్నారు. సరే ఇంకో అందరిని అడుగుతా పోతున్నారు. నేను నుంచున్నాక నన్ను అడిగినప్పుడు అదే చెప్పా. ఏ పార్టీ వాళ్ళు అనగానే టీడీపీ అనగానే వాళ్ళు మేము వేయకూడదమ్మా అని వెళ్ళిపోయారు. ఇంకా నేను మెలకుండా పక్కకు వచ్చేసా. ఆ రోజు చంద్రబాబు గారిని కలవటానికి నాకు కుదరలా సార్. జనసేన ఆఫీస్కి కూడా వెళ్ళాను సార్. నేను 5 సార్లు వెళ్ళాను సార్. అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకి ఇచ్చే డాక్యుమెంట్లు. ఆయన ఎవరో నాకు తెలియదు సార్, లావుగా ఉంటాడు సార్ ఆయన. అయితే ఆ ఎమ్మెల్యే గారికి అతనికి ఇచ్చే డాక్యుమెంట్లు ఇచ్చినాక నాకేమని ముద్రేశారంటే నేను వైసీపీ అని ముద్రేశారు సార్. ఎందుకు అంటే వైసీపీ అంటే టీడీపీ వాళ్ళు నాకు పని చేయకూడదు అని వేశారు సార్. నేను టీడీపీగా జనసేనలో ఉన్నా సార్. నేను టీడీపీకి ఎన్నో సభ్యత్వాలు చేశారు సార్ మండలంలో. ఇదిగో సార్ నన్ను వైసీపీ ముద్రేస్తున్నారు సార్ అంటే, ఏంటమ్మా మేము ఉమ్మడిలో ఉన్నాం, మేము జనసేనలో సభ్యత్వాలు చేశారు మీరు? తెలుగుదేశం చేశాను సార్. నేను 2015 నుంచి 2018 వరకు చేశాను సార్. మా ఆయన చచ్చిపోయిన తర్వాత నేను పక్కకి వెళ్ళిపోయా. నాకు ఆరోగ్యం దెబ్బతింది, నా బాగుండ్లా.
పక్కకి వెళ్ళి అంత టీడీపీకి మండలంలో టాప్కి నేనే సభ్యత్వాలు చేశాను సార్. చేసినా నన్ను గుర్తించిన వాళ్ళు లేరు సార్. వాళ్ళు ఎన్నో చోట్లకి వెళ్ళారు వీరు. అమ్మా ఈరోజు వ్యవస్థలు ఎలా అయిపోయిందంటే పార్టీల ఆధారంగా కులాల ఆధారంగా విభజించి రాజకీయం జరుగుతోందమ్మా. ఏ పార్టీ ఏ కులము అనేది అలా తీసుకుంటే తప్పుగా అనుకోకండి. మీ సామాజిక వర్గం ఏంటమ్మా? మాది కాపండి. మీరు కాపులా? అవును సార్. ఓకే అమ్మా. మరి జనసేన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు చెప్పారా తల్లి, నేను కాపు బిడ్డని, నాకు అన్యాయం జరుగుతుందని చెప్పారా? చెప్పాను సార్. ఎందుకంటే నేను ఈ మాట మాట్లాడుతున్నా, ఈరోజు వ్యవస్థలో అన్ని పార్టీలు కూడా ఏ పార్టీ అని చూస్తున్నారు, తర్వాత కులాన్ని చూస్తున్నారు తల్లి. కులాన్ని చూసి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కులం చూస్తారు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు కులాన్నే చూస్తున్నారు. మనవాడా కాదా అనే చూస్తున్నారు తల్లి. మీరు కాపులు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, మరి మీకు న్యాయం ఎవరు చేయాలి ఏంటనేది ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వ పెద్దలే నేర్చుకో. నాకు తెలిసి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి ఉంటే గినా ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఆయన ఒప్పుకోరు. ఖచ్చితంగా న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపే ఉండాలంటారు. అధికారులను కూడా ఆయన ఉపేక్షించారు ఇలాంటి విషయాలలో. మరి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడానికి మీరు ప్రయత్నించలేదమ్మా? చాలా సార్లు వెళ్ళాను సార్. కలవనీలేదు సార్ నన్ను. మరి లోకేష్ గారి దృష్టికి వెళ్ళినప్పుడు వెళ్ళలేకపోయారు. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళలేకపోయిందా? అక్కడికి వెళ్ళాను సార్. మా ముందే పవన్ కళ్యాణ్ గారు 5 సార్లు వెళ్ళాను. 2 సార్లు మా ముందే కారేసుకెళ్ళారు. కానీ ఏంటి సమస్య, ఇంతమంది ఉండారని ఆపలేదు సార్ వాళ్ళు. ఇక్కడ ఉన్న అర్జీలు తీసుకునే వాళ్ళకి అర్జీలు ఇచ్చా. వాళ్ళు ఏమంటారంటే మా లీగల్ వాళ్ళకి పంపించారు నందిగామ. పంపిస్తే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఏంటమ్మా అంటే ఇది సంగతి అన్నారు. అమ్మో మేము కూటమిలో ఉన్నాంగా అన్నారు వాళ్ళు. ఇక అంతే. ఇక ఆ తర్వాత నాకు ఫోన్లు లేవు సార్. మీరు ఎప్పుడైనా వైసీపీ జెండా పట్టుకొని తిరిగారా? అసలు ఏనాడు లేదు సార్ నేను. మరి మీ వైపున వైసీపీ ముద్ర ఎందుకు వేశారు? అంటే ఇప్పుడు అవతల టీడీపీ ఉంది కదా సార్, టీడీపీ వాళ్ళే కదా ఇదంతా చేసేది. నాకు వైసీపీ ముద్ర ఎత్తేనే నాకు న్యాయం జరగకుండా ఉండాలి, వాళ్ళు నా మీద కక్ష తీర్చుకునేటట్టు చేయాలని ఈ ముద్ర వేశారు సార్ నాకు. ఇప్పుడు మీ జీవనాధారం ఏం తల్లి? సార్ నాకు తంతు పెన్షన్ వస్తుంది సార్. అంతే. ఇప్పుడు ఈ భూమి మీకు దక్కకపోతే ఏం పరిస్థితి? నాకు సావే పరిష్కారం సార్. నా భర్త చచ్చిపోయిన డబ్బులు తర్వాత లారీ ఉంటే అమ్ముకొని నా బంగారం కూడా బ్యాంకులో పెట్టుకొని నేను కొనుగోలు చేశాను సార్. నా బిడ్డకు ఆధారం ఉంటుంది రేపు అని చెప్పి నేను కొనుగోలు చేశాను సార్. ఈ రకంగా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. నాకు సావే పరిష్కారం సార్. ఇంకా అంత పెద్ద నిర్ణయం వద్దు తల్లి. లేదు సార్. మా అత్తగారి తరపు నుంచి కూడా నాకు ప్రెజర్ ఉంది సార్. మా అత్త ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ ఆడబెట్టేసావు, పిల్లోడికి ఏమి లేకుండా చేసావని చెప్పి నాకు కూడా అత్తగారి తరపు నుంచి ఇబ్బందులు వస్తున్నాయి సార్. ఎలా అమ్మా నీకు న్యాయము పోలీస్ చేయడం లేదు, ఆడ మీడియా పట్టించుకోవట్లేదు. మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు న్యాయం వెళ్ళాలనే కోరుకుంటున్నాను సార్. కింద వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారని మరి బాబు గారికి తెలుసో లేదో నాకు తెలీదు. ఆయన దృష్టికి వెళ్తే నాకు న్యాయం చేస్తాడనే నేను ఇది చేస్తాను, ప్రయత్నిస్తున్నాను సార్ నేను. ఓకే. అంటే మీ వైపు కాపు నాయకులు ఎవరు ఆడ లేరా సార్? అందరికి ఫోన్లు చేసి అడుగుతాను సార్. పలానా ఎంఆర్ఓ రాస్తున్నాడు, కలెక్టర్ గారి దగ్గరికి 5-6 సార్లు పెట్టాను సార్. పేపర్లో కూడా వేయించాను సార్ కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి. ఆ రోజు వరకు ఎంక్వైరీ చేస్తున్నారు, తర్వాత గమ్ము నుండిపోతున్నారు సార్. వెళ్దాము ఇట్లా ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అంటాను సార్. రేపు ఫోన్ చేయమంటారు, ఆ రోజు వరకు ఎత్తారు, 2వ రోజు ఫోన్ ఎత్తారు సార్ వాళ్ళు. ఏదో రావాలంటే నేనేమన్నా మూట తేవమంటున్నారు సార్. నా దగ్గర ఏమి లేవు సార్ నాకు. అవును మా, ఇది జరగకపోతే శావే శరణ్యం అంటున్నారు కదా, మరణ చచ్చిపోతే అన్ని జరిగిపోతాయి తల్లి. మరి అంతకంటే నాకు ఏదో పరిష్కారం లేదు సార్. చాలా ఇబ్బందులు పెడుతున్నారు 2023 నుంచి. నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదిగో తల మీద కూడా కొట్టారు సార్. కర్ర తీసుకువచ్చి తల మీద కూడా కొట్టింది సార్ ఆవిడ. ఆ కొట్టిన రోజు కేసు పెడతాకి వెళ్ళాను సార్ చంద్రపాడు పోలీస్ స్టేషన్కి. నాకంటే ముందే వెళ్ళిపోయి ఆవిడ నా బిడ్డ మీద రేపు కేసు పెట్టింది సార్. రేపు కేసు పెడితే వాళ్ళు ఏం చేశారు, ఇది ఏందమ్మా మీ అబ్బాయి ఏంటి ఆ మీద పడి ఏదో చేశాడంటగా అని అడిగారు పోలీసు వాళ్ళు. నేను అన్నాను సార్ అప్పుడు వీడియో తీసి, ఆమె నా చేలో కర్ర తీసుకొని వచ్చేటప్పుడు వీడియో తీసా నేను. సార్ నా చేలోకి ఆవిడ వచ్చిందా, ఆమె దగ్గరికి మా అబ్బాయి వెళ్ళాడా సార్? ఇదిగో ఈ వీడియో ఉంది, నేను ఈ వీడియో పెట్టి నేను హైకోర్టుకి పిటిషన్ వేస్తాను, మీరు ఫాల్స్ కేసు పెడుతున్నారు అని నా బిడ్డ ఆమెకి వెళ్తావేంది సార్ అని చెప్పి నేను గొడవ చేస్తే ఆ కాగితం చించి పక్కనేసారు సార్. పోలీస్ స్టేషన్లో డీల్ జరుగుతుంది సార్. అక్కడ నాకు 2 లక్షలు ఇస్తానని చెప్పి కానిస్టేబుల్ డీల్ చేశాడు. ఆ విషయం నేను అందరికి అర్జీలు పెట్టుకున్నా. ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళు ఫోన్లు చేసినాక ఫోన్లు అడిగాడా, 2 లక్షలు ఇస్తామని ఇడిగా అడిగారా అని అడుగుతున్నారు. సార్ నేను స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎందుకు అక్కడి నుంచి ఏం చేస్తావు నువ్వు, 2 లక్షలు ఇస్తారు తీసుకొని వెళ్ళిపో అని ఇలా అడిగారు సార్. దగ్గరికి వెళ్తే సరే మేము ఎంక్వైరీ పెట్టామంటారు. ఇక ఆయన సంగతి తెలిసి కాగితాలు పెడుతున్నానని చంద్రపాడు పోలీస్ స్టేషన్ నుంచి తీసి తిరువురు పోలీస్ స్టేషన్కి వేశారు. ప్రసాద్ అని చెప్పి వాళ్ళ అతనే. అడిగే కానిస్టేబుల్. ఫస్ట్ ఆయన వెళ్ళబుచ్చాడు మా మీద కచ్చి ఇట్లా బెదిరించి. నేను ఆయన మీద అందరికి కాగితాలు పెట్టుకున్నా. పెట్టుకోగానే అక్కడ అతని గురించి ఎంక్వైరీ చేసి ఇడు ఫ్రాడ్ చేస్తున్నాడు అని చెప్పి తిరువురు వేసేసారు.
అంటే మీరు కాగితాలు పెట్టడమే మీ పని అయిపోయింది. మరి ఎవరు నాకు న్యాయం చేయట్లేదు సార్. నేను 2023 నుంచి పోరాడుతానే ఉన్నాను సార్. ఆరోగ్యం బాగుందమ్మా మీకు? నాకు ఆరోగ్యం బాగోలేదు సార్. నేను ఆ. మా ఆయన చచ్చిపోయినాక మానసికంగా దెబ్బతిన్నాను. హఠాత్తుగా చచ్చిపోయాడు. ఆ, తర్వాత నాకు షుగర్ అయ్యి ఉన్నాయి సార్. ఆ. నాకు ఆరోగ్యం కూడా సరిగ్గా సహకరించలేదు సార్. మొత్తం మీద మీరు మీ భర్త చనిపోయిన వచ్చిన ఇన్సూరెన్స్ సొమ్ము, మీ భర్త గుర్తుకున్న లారీని అమ్మేసి మీరు పొలం కొన్నారు. ఆ నా పొలం బంగారం ఉంది సార్. అయి కూడా చాలిపోతే బ్యాంకులో పెట్టి ఆ. గోల్డ్ లోన్ తీసుకొని కొనుగోలు చేశాను సార్ నేను. మరి అసలు ఏం జరుగుతోంది అసలు ఈ వ్యవస్థలో? ఆవిడని చూస్తుంటే అర్థం కావడం లేదా? ఈ అధికారులకు కావచ్చు, ఈ నాయకులకు కావచ్చు. ఆ? అరే తన భర్త చనిపోతే వచ్చిన డబ్బుతో లారీ అమ్మి ఇన్సూరెన్స్ డబ్బులు అవి చాలక బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఈ పొలాన్ని కొంటే, నాయన సుధాకర్ దగ్గర పొలాన్ని కొంటే, నాయన సుధాకర్కి అమ్మిన వాళ్ళు కరణం, ఆ? ఆ, ఎవరైనా కరణం గంగైనా, ఉం. వాళ్ళు ఇలా దౌర్జన్యం చేయడము, ఆమె వాళ్ళ కోడలు దౌర్జన్యం చేయడం, ఎంతవరకు వ్యవస్థ ఏమైపోతుంది అసలుకి? ప్రజాప్రతినిధులు ఏమైపోతున్నారు? ఇలాంటి వారికి న్యాయం చేసేది ఎవరు? సరే చట్టాలు ఉన్నాయి, కోర్టులకు వెళ్ళారు, కోర్టుల్లో ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఇలాంటి కేసులు ఎన్నో ఉంటాయి కోర్టుల్లో, ఎలా న్యాయం జరుగుతుంది? ఏంటి అసలుకి? వీళ్ళదంతా కంఠశోషేనా? అధికారం అంటే నోరున్నోడిదే రాజ్యం అవుతుందా? బలమున్నోడిదే అధికారం అవుతుందా? అంటే ఇలాంటి వారిదంతా కూడా కంఠశోషేనా? ఈ వ్యవస్థలో ఇలాంటి అమాయకులకు న్యాయం జరగదా? ఆమె అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుంది, ఇన్ని డాక్యుమెంట్స్, ఇన్ని పేపర్లు, ఇన్ని చూడండి, కొట్టలు కట్టలు, ఇంకా బ్యాగ్ నిండా ఉన్నాయి. దో ఈ బ్యాగ్ నిండా తెచ్చింది ఆమె, ఇన్ని దో ఏం చేసుకున్నా ఆమె, ఇన్ని చూడండి, ఈ బ్యాగ్ నిండా పేపర్లే. ఏంటి ఇంత పెట్టుకుంది? కాడకతురు, మధుమేహంతో, షుగర్తో బాధపడుతోంది, భర్త లేడు, ఉన్నది ఒక కొడుకు. ఏంటి అసలుకి ఇది? ఈమె తరపున పోరాటం చేసేవారు లేరా? తంగిరాల సౌమ్య గారు, మీరు ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, ఆలోచించండి ఒక్కసారి. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకండి. ఇలాంటి వ్యవహారాలు మీకు సంబంధం లేకపోయిండొచ్చు, మీ దగ్గర ఉన్న వ్యక్తి యొక్క హస్తం దీంట్లో ఉందంట. అతన్ని మందలించి ఆవిడకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. కూటమి పాలన బాగుంది, ఓకే, మరింత బాగుండాలి కదా. ఇలాంటి వారికి న్యాయం చేస్తేనే, మీలాంటి వారు ఎమ్మెల్యేలు ఇలాంటి వారికి న్యాయం చేస్తేనే వాళ్ళు 10 మందికి చెప్పుకుంటారు. కూటమి సర్కారులో ఉన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి వల్ల మాకు న్యాయం జరిగింది, తంగిరాల సౌమ్య గారి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది అన్న ఒక భరోసా ప్రతి ఒక్కరికి కల్పించేలా చూడండి ఎమ్మెల్యే గారు. ఆమె మీ ఓటర్ కాకపోయి ఉండవచ్చును, మీ పక్క నియోజకవర్గం కదా, మీ నాయకుడు లోకేష్ గారి నియోజకవర్గమే కదా. లోకేష్ గారికి కూడా ప్రజాదర్పణలు ఇచ్చారట, మరి ఆయన పిఏ తీసుకున్నారు, ఆ పిఏ ద్వారా లోకేష్ గారికి వెళ్ళిందో లేదో తెలియదు. ఒకవేళ వెళ్ళి ఉంటే, ఆయన దృష్టిలో ఉంటే న్యాయం చేసేవారని నేను నమ్ముతున్నాను. మరి జనసేన ఆఫీసుకు కూడా వెళ్ళి దరఖాస్తు ఇచ్చారంట, మరి అక్కడ కూడా ఏమైందో ఏమో ఎవరికి అర్థం కావడం లేదు. అయితే దీనికి పరిష్కారం ఉంటే చంద్రబాబు గారి దృష్టికి వెళ్తే మన న్యాయం జరుగుతుందేమో చూసాం. అధికారులు, పోలీసులు కూడా ఆలోచించండి. మీరు వేసుకుంది కాకి డ్రెస్సు, మహా అయితే బదిలీలు ఉంటాయి, అంతకుమించి ఏముండవు. పోలీసు బదిలీ అయితే పోలీస్ స్టేషన్కే వెళ్తారు, ఏదో సినిమాలో చెప్పినట్టుగా పోస్ట్ ఆఫీస్కి పోరు. భయం ఎందుకు? బాధితుల పక్షాన్ని నిలబడండి, వాళ్ళకి న్యాయం చేసేలా చూడండి. ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని వచ్చారు ఆవిడ, ఏం చేద్దాం? ఎవరు కాపాడేది ఆవిడ్ని? సరే అమ్మా, మళ్ళీ ఏంటిది వ్యవస్థలో మీకు పోలీస్ సహకారం లేదు, లోకల్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి యొక్క సహకారం లేదు, టీడీపీ నాయకులు వేధింపులు అంటున్నారు, లోకల్ మీడియా లేదు, హైదరాబాద్కి వచ్చారు మా దగ్గరికి. సరే నేను ఈ వీడియో చేస్తున్నది ఎంతవరకు మీకు న్యాయం జరుగుతుంది? మరి మీరు ఏం కోరుకుంటున్నారు అసలు కంటే? ఏం లేదు సార్, నా భర్త చనిపోతే వచ్చిన డబ్బులు పెట్టి నేను కొనుగోలు చేసుకున్నాను సార్. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాను, అందరి దగ్గరికి వెళ్ళినా నాకు న్యాయం జరగలేదు సార్. లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయమని కోరుతున్నాను సార్. నాకు గనక న్యాయం జరగకపోతే టీడీపీ ఆఫీస్ ముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. నాకు ఇదే పరిష్కారం, ఇంకేరో పరిష్కారం లేదు సార్ నాకు. టీడీపీ ఆఫీస్ ముందే ఎందుకమ్మా? మరి నాకు వాళ్ళోళ్ళే సార్, టీడీపీ వాళ్ళే నా పొలాన్ని ఇచ్చేస్తున్నారు సార్, ఇబ్బందులు పెడుతున్నారు. ఇక అంతకంటే నాకు ఏమీ లేదు సార్ ఆధారం. నేను ఆఫీసు ముందే నేను ఏదోటి తీసుకొని చచ్చిపోవటమే సార్. ఇంకా నా భర్త చచ్చిపోయిన వచ్చిన డబ్బులు కూడా నా బిడ్డకి తినలేకపోయాడు, నేను తినలేకపోయాను సార్. నా జిరాక్సులకే నా పెన్షన్ డబ్బులు అన్నీ పోతున్నాయి సార్. నాకు ఆధారం ఏమి లేదు సార్. అంతకంటే నేనేం చేయను చెప్పండి సార్. మీ పెన్షన్ డబ్బులన్నీ జిరాక్సులకి తిరుగుడికే సరిపోతున్నాయి సార్. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అధికారి దగ్గరికి వీళ్ళు న్యాయం చేస్తారంటే ఇక్కడికి వెళ్తాం, ఆడికే సరిపోతుంది సార్ నా జీవితం అంతా. నాకు తింటా కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాను సార్. నాకు నెల ఇర్తంతో పెన్షన్ వస్తుంది సార్. జిరాక్సులకు పెడుతున్నా, తిరుగుడికి పెడుతున్నాను సార్. నేను అంతకంటే ఇంకా నేనేం చేయగలుగుతాను చెప్పండి సార్. విజయవాడ నుంచి మమ్మల్ని ఎత్తుకుంటే ఇక్కడ దాకా వచ్చాను సార్.
ఇక్కడన్నా నాకు దీన్ని చూసి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు న్యాయం చేస్తారని వచ్చాను సార్ నేను. ఓకే అమ్మా, అడ్వకేట్ గారు వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. అజయ్ గారు రండి. నమస్తే అజయ్ గారు. నమస్తే. మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు, మీరు అన్నీ విన్నారు, ఆమె బాధ అంతా కూడా విన్నారు. మీరు ఏం చెప్తారు అసలు మీకు లీగల్గా ఒక న్యాయవాదిగా మీకు ఏమర్థమైంది? ఈమె లీగల్గా పోతే మనం న్యాయ పద్ధతిలో న్యాయపరమైన అంశాల్లో ఈమెకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు అసలుకి? ఒకటి సార్, ఇప్పుడు ఈ కేసులో ఆమెకి ఫుల్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి, దట్ ఇస్ ట్రూ. ఆ, ఇక్కడ ఏంటంటే మజిల్ పవర్ అనేది నడుస్తూ ఉంది, ఓకే, ఖండబలం. ఖండబలం ఆ, అది. ఆ. తర్వాత ఆమె వెళ్ళింది ఏదైతే ఉందో క్రాప్ది కూడా సంబంధించింది, ఈ క్రాప్ సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఆమె దగ్గర ఉంది. ఉమ్, ప్రజెంట్ షీజ్ ఇన్ మీరు చూశారు documents పొజిషన్. చూశాను సార్, ఇందా చూశాను. ఆ, ఓకే. షీజ్ ఇన్ పొజిషన్, ఆ పొజిషన్లో ఆమె ఉంది. ఆ, తర్వాత ఇదే కాకుండా ఎవరైతే అమ్మారో ఈమెకు సుధాకర్ అని ఆయన అమ్మాడు, ఆ, నాయన సుధాకర్. వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉందో అది కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంది. డాక్యుమెంట్స్ అన్ని క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఆమెకు సంబంధించిన మోటివేషన్ ఆమె పేరు మీద ఉంది, అన్ని ఆమె పేరు మీద ఉంది. ఆ, ఎవరైతే ఆ గంగయ్య XYZ గంగయ్య ఎవరైతే ఉన్నారో ఆయన వీల్నామా రాశారని ఈమె చెప్తున్నారు. ఆ డాక్యుమెంట్ ప్రకారం వీల్నామా అనేది ఎప్పుడు చెల్లుబాటు అవుతుందంటే సార్, ఒక వ్యక్తి తను మరణించిన కాలంలో ఉన్న వీల్నామా ఎప్పుడు వాల్యూ కాదు. ఉమ్, సో అతను చనిపోయిన తర్వాత మాత్రమే వీల్నామా అనేది అమల్లోకి వస్తుంది. ఓకే. ఆ, ఇక్కడ ఈ పాయింట్లో చూస్తే గంగయ్య అనే ఆయన వీల్నామా రాశాడు, అప్పుడెప్పుడో మా పిల్లలకు రాశాడు అని చెప్పేసి వాళ్ళ కోడలు క్లెయిమ్ చేస్తూ ఉంది. ఆ, నేను అడిగింది అక్కడ గంగయ్య గారు ఎక్కడ ఉన్నారమ్మని, బతికే ఉన్నారు సార్ అంటే. బతికే ఉన్నారు సార్ ఆయన. బతికే ఉన్నారు బతికే కదా. ఉన్నారు. సో బతుకున్న ఆయన వీల్నామా ఎట్లా వ్యాలిడ్ అవుతుంది సార్? సింపుల్ లాజిక్ కదా. మరి ఇది పోలీస్ వ్యవస్థ ఆలోచించదా? ఎస్, ఇక్కడ ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఏంటంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఆమె లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. పోలీసు వారు కూడా క్రిమినల్ ట్రేస్ పాస్ పెట్టారు, తర్వాత ఏదో చీటింగ్ కేసు ఏదో పెట్టారు, చేతులు దులుపుకున్నారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పే కదా మజిల్ పవర్, రాజకీయ పవర్ నడుస్తుంది ఇక్కడ. ఓకే. అసలు ఆమెకి ఏం సంబంధం లేదు. ఆమె పలానా XYZ ఎవరైతే ఉన్నారో అంటే ఏం డాక్యుమెంట్స్ ప్రకారంగా నేను చెప్తున్నాను. సో వీల్నామా ప్రకారం నాకు పిల్లలకు రాసి ఇచ్చాడు, పలానా గంగయ్య గారు రాసి ఇచ్చారు అని చెప్తా ఉంది. వీల్నామా అనేది ఇంప్లిమెంట్ కాదు కదా, చనిపోయినప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. మరి సో ఇన్ని దీన్ని తెలిసిన ఎట్లా చేయాలి మీరు సార్? ఒక బాధితురాలు పక్షాన్ని నిలబడి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా సార్, ఆ, ఖచ్చితంగా ఉన్నాను. నాగరాజు గారు చెప్పారు, నేను వింటాను. ఇట్స్ యూటీవీ స్టూడియోలో మీరు చెప్తున్నారు అదే 100% బాధితురాలు పక్షాన్ని నిలబడి మీరు పోరాటం సార్, 100% సార్. ఎందుకంటే దిస్ ఇస్ జెన్యూన్ కేస్, ఓకే. దిస్ ఇస్ జెన్యూన్ కేస్. క్రిస్టల్ క్లియర్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆమె ఓనరు. ఇంకొకటి ఏంటంటే ఆమె డబ్బులు ఏదైతే ఆమె చెప్పారు, నాకు అడిగాను, కొంత గోల్డ్ పెట్టడం, లారీ అమ్మటం, అవన్నీ కూడా ఇలా నేను అడిగాను, మరి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడిగితే కూడా ఆమె చెప్పారు, సరే ఇట్లా నాకు వచ్చినాయి, లారీ అమ్మారు, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి, ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నదాంట్లో కష్టపడ్డాను, తీసుకున్నాను, కొనుక్కున్నాను అన్నారు, పొజిషన్లో ఉన్నాను అన్నారు, అన్నీ ఉన్నాయి ఎవిడెన్స్లు. ఇక్కడ ఏం లేదు సార్, ఈమెయితే నాన్ లోకలు, వాళ్ళు లోకలు, అది కూడా మనం ఆలోచించాలి. ఈమె అక్కడికి వెళ్ళాలంటే ఈమె దుగ్గిరాలు వీళ్ళ చింతలపూడి నుంచి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇంకోటి అక్కడ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉంటుంది, మిగిలింది ఏముంది లోకల్ నాన్ లోకల్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని ఆ గంగయ్య అన్న ఆయన కూడా ఈ సుధాకర్ అన్న ఇప్పుడు ఎప్పుడూ అమ్మాడు గంగయ్య అన్న ఆయన, ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు మెరికెట్ట పెడుతున్నాడు ఆయన, సుధాకర్ నాకు డబ్బులు లేదు అన్నాడు. డబ్బులు ఇవ్వకుండా ఎట్లా అమ్ముతారు సార్? కరెక్ట్, సింపుల్ లాజిక్ కదా. కరెక్ట్. సరే నువ్వు డబ్బులు ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? సింపుల్ లాజిక్ కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటే సార్, రాజకీయ పరిణామాలు తప్ప ఏం లేదు గురుగారు. కాకపోతే ఏంటంటే ఈమె గట్టిగా నిలబడితే, లాస్ట్ రోజు నిలబడితే నేను ఖచ్చితంగా నేను పోరాడతాను. మన ఛానల్ తరఫున నిలబడతావా? నిలబడతాను సార్. నీకు న్యాయం చేస్తాడు ఈయన, ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, ఓకేనా, పూజాల సాయికృష్ణ ఆజాద్ ఆయన పేరు, ఓకేనా, ఆయన మీకు అండగా నిలబడతాడమ్మా. సరే సార్. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా, దయచేసి ఈ వీడియో మీ వరకు వస్తే మీ వరకు కానీ, నారా లోకేష్ గారి దృష్టికి కానీ, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ, లేదా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి దృష్టికి కానీ వస్తే ప్లీజ్ పరిశీలించండి. భర్త లేడు, మధుమేహ వ్యాధితో బాధపడుతోంది, వచ్చే వితంతు పెన్షన్తోనే బతుకుతోంది, కొడుకు MBA చదివాడు, ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, ఆమెకు వచ్చే వితంతు పెన్షన్తోనే పొట్ట చేతి కాళ్ళకు చొప్పులు అరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ప్లీజ్ లోకేష్ గారు, మీ ఓటర్ ఆమె, ఈ విషయం మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మీరు పరిష్కరిస్తారని తెలిసి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విజయవాడకు చెందిన ఒక నాయకుడి యొక్క సైట్ కబ్జా చేశారు. సైట్ కబ్జా చేసి ఏదో హెలిప్యాడ్ పెట్టుకున్నారు, దాన్ని మేము విడిపించాము, అది దౌర్జన్యం అది ఇది అన్నప్పుడు చేశారు మీరు, ఓకేనా. మరి మేము కూడా చూసాం టీవీలలో కూడా, నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అలాంటిది ఒక బాధితురాలు, ఒక పేదరాలు పక్షాన అంటే ఆమెకు జరిగిన అన్యాయం మీ దృష్టికి ఇంతవరకు రాలేదని తెలిసింది. వస్తే గిన కనీసం ఈ వీడియో మీ దృష్టికి వస్తే గిన ఖచ్చితంగా కొప్పరావూరి సూర్యలక్ష్మికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మీరే న్యాయం చేయగలరు, ఇంకెవరు చేయలేరని నేను నమ్ముతున్నాను. సార్ ప్లీజ్, నేను కూడా అప్పీల్ చేస్తున్నా మిమ్మల్ని, కొప్పరావూరి
సూర్యలక్ష్మికి ఖచ్చితంగా మీరు న్యాయం చేయండి ప్లీజ్. భర్త లేడు, ఎవరు లేరు ఆమెకు. ఇది గిన అన్యాయం జరిగితే నాకు సావే శరణ్యము అంటుంది, మరణమే శరణ్యం అంటుంది. వద్దు, ఒక ఆడబిడ్డ, ఒక మహిళ నోటి నుంచి అలాంటి మాటలు మనం వినకూడదు. ఆ మహిళ సంతోషంగా ఉంటేనే మనమంతా సంతోషంగా ఉంటాము. మహిళ కన్నీళ్లు ఎవరికి మంచిది కాదు. ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకోవడం అది ఎవరికి మంచిది కాదు. ఇంటికైనా సమాజానికైనా. ఆ మహిళ బోరుమని ఏడుస్తోంది, చూడండి, కరుణించండి. దయచేసి ఆమెతో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తెప్పించుకొని న్యాయం ఎవరి పక్షాన ఉందో వారికి న్యాయం చేస్తారని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. అమ్మ, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది తల్లి. అంతవరకు నువ్వు వెయిట్ చేయ తల్లి, ఓపికగా ఏం చేసుకోవద్దు, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడద్దు తల్లి. న్యాయం నీ వైపు ఉంది, ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుందమ్మా. ఓకేనా? ఆరోగ్యంగా ఉండు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోబాకు. ఓకేనా? ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు తల్లి, ఆరోగ్యం పోతే సంపాదించుకోలేమో. ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు తల్లి, ఇది కాబట్టి ఇంకోటి. కానీ ఇలాంటి కష్టమే. నేను ఈజీగా చెప్పగలను ఆస్తి పోతే సంపాదించుకోగలము అని, కానీ అది చాలా కష్టమే. కానీ ఆరోగ్యం పోతే సంపాదించుకోలేమమ్మా. ఉండదు ఒక కొడుకు తల్లి, ఆ కొడుకు జీవితాన్ని నువ్వు చూడాలి, ఆ కొడుకు పెళ్లి చేయాలి, మనవాళ్ళు మనవరాలతో నువ్వు హ్యాపీగా ఉండాలి తల్లి. ఇది కాదు ముఖ్యము, ఆరోగ్యంగా ఉండు తల్లి, నీకు న్యాయం జరుగుతుంది. ఓకేనా? ఓకే తల్లి, థ్యాంక్ యూ.